49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఓకే. అడిసిమల్లి గారు, ఇప్పుడు త్వరలో గ్రేటర్ విజయవాడ కాబోతోంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఇది మావిగన్‌కి జగన్ ప్రతిపాదించిన మావిగన్‌కి చెక్కని అనుకోవాలా? ఎందుకంటే చాలా ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు కలవబోతున్నాయి. అంటే మావి అన్ననే లేకపోతే ఇప్పుడు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళినప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతా వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా ఇవన్నీ మాట్లాడి అతను మంచి చెడ్డ అన్నీ మాట్లాడిన తర్వాత నేను ఎవరో తెలుసా అన్నాడంట. తెలీదు అన్నాడంట. నేను జవహర్లాల్ నెహ్రూని అన్నాడంట. హ్మ్. నెహ్రూ గారు ఆయన నెహ్రూ గారు కదా, నేను జవహర్లాల్ నెహ్రూని అన్నాడు. అంటే ఆ పిచ్చోడు అదే మతిస్థిమిత లేని వ్యక్తి నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ని అన్నాడు. హ్మ్. నా పక్క వార్డులో నా పక్క మంచంలో పడుకొని నువ్వు అన్నాడు. హ్మ్. అంటే ఇతను కూడా పిచ్చోడు అనుకున్నారు. హ్మ్. జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా పిచ్చోడు అనుకున్నాడు. హ్మ్. అలాగే మావిగన్ అంటే పిచ్చండి అది. హ్మ్. ఆల్రెడీ సిఆర్టీఏ పరిధిలో ఉన్నదాన్ని మరి వైజాగ్ ఇప్పుడు మావిగన్ అన్నప్పుడు వెంటనే ఏం అడగాలి అక్కడ విలేకరులో? మరి వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, న్యాయ రాజధాని అన్నావు, శాసన రాజధాని అన్నావు, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడి ఇప్పుడు ఇదేంటి మావిగన్ ఏంటి అసలు మీ మాటలకు అర్థం ఉందా లేదా అని చెప్పి అడగాలి కదా. బుర్రపాడైపోయిన వాళ్ళు ఒకటండి, నేను ఎప్పుడు చెప్తాను, వాళ్ళు గతం హీనం, భవిష్యత్తు శూన్యం, హ్మ్. వర్తమానం అయోమయం. హ్మ్. ఈ అయోమయంలో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇప్పుడు గ్రేటర్ విజయవాడ అంటే ఇప్పటిదాకా ఇప్పుడు లేటెస్ట్ జీవో ప్రకారం 60-86 డివిజన్లు పెరిగాయి. ఇప్పుడు గ్రేటర్‌కి సంబంధించి స్పష్టత వస్తున్న నేపథ్యంలో 120 డివిజన్లు కాబోతున్నాయి. అంటే ఎట్లా విస్తీర్ణం కూడా దాదాపు 10 రెట్లు పెరుగుతుంది. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎవరికి లాభం చేకూరే ఏం అవకాశం లేదండి, ఉంది? ఇప్పుడు గ్రేటర్ విజయవాడ. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని సిఆర్డీఏ పరిధిలో అమరావతిగానే భావిస్తారండి ఇదంతా. అప్పుడు హ్మ్. అంటే చాలామంది ఏమన్నారంటే అక్కడ మనుషులు ఉండరు అని మాట్లాడుతున్నారు. ఎంత అవివేకం ఉన్నది. హ్మ్. అక్కడ మనుషులు లేకుండా ఉన్నారా? 29 గ్రామాలు ఉన్నాయి కదా, మనుషులు లేకుండా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం అక్కడ కనపడాలంటే విజయవాడ గన్నవరం నుంచి మొదలు పెడితే అక్కడ చిలకలూరిపేట వరకు ఒక రింగ్ రోడ్ వస్తుంటే హ్మ్. ఆ లోపల ఉన్నదంతా హైదరాబాద్మే పెద్ద నగరం అవుతుంది అది. అవును. ఆ గ్యాప్లు ఫిలప్ అవ్వడానికి కంపెనీలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం, పైగా వాళ్ళకి మొన్న ఏమంటున్నారంటే అక్కడ ఎకరం 50,000 గజం 50,000 ఉన్న దాన్ని వేస్ట్ చేస్తున్నారు, ఏదో గ్రీన్ హబ్ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారిని సజ్జల రామకృష్ణారెడ్డి సగం తెలిసి కోడిబుర్రతో మాట్లాడుతున్నాడు. ఎకరం గజం 50,000 ఉందని ఒప్పుకున్నావు కదా నువ్వు. అంటే వీళ్ళకి మిగిలి ఎకరాలతో రైతులకు ఇవ్వగా మిగిలి ఎకరాలు అంటే 2,00,000 కోట్లు. హ్మ్. మరి 1,00,000 కోట్లు మా సొమ్ము అంతా దాని మీద పెట్టేస్తున్నారని ఏడుతున్నారు కదా. హ్మ్. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటున్నారు లేదా? 2,00,000 కోట్లు దాని నుంచి వస్తుంది కదా. ఇది వాళ్ళు ఏంటంటే ఇది జరగకూడదు. మెయిన్ దాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే సిఆర్డీఏ అనేటువంటి చట్టం ఒక్క ఎకరం కూడా దుబ్బెత్తం లేదు వాళ్ళకి. హ్మ్. దొంగోడికి ఏమైనా పెద్ద దుబ్బెత్తం లేనప్పుడు అక్కడ ఎందుకు దొంగతనం అనుకుంటాడు కదా, అది వద్దనుకుంటాడు. అలాగే వద్దనుకున్నారు. అంటే ఇదివరకు అమరావతికి చట్టబద్ధత లేదు. ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది. ఇంక అమరావతిని ఎవరు టచ్ చేయలేరంటారా? మోగాళ్ళు గడ తీసేస్తారండి ఎవరన్నా టచ్ చేస్తే. ఇక మీరు హ్మ్. బతిమాలతం వద్దురా బాబు అని చెప్పడాలు ఉండవండి. పళ్ళు రాలగొడతారు. ఎవడన్నా మా అనమనండి చెప్తారు. మేము వస్తే అమరావతిని తీసేస్తాం అనమనండి చెప్పు తీసి కొడేస్తారా? హ్మ్. ఏ తమాషాగా ఉంది ఎవరికన్నా? ఓ రాష్ట్రం, ఒక రాజధాని, నీ ఇష్టమైనటువంటి దొంగతనాలకు వచ్చి దొంగోళ్ళు మాట్లాడుతూ ఊరుకుంటారా? రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కాపాడాలి చంద్రబాబు నాయుడు గారి విధానాలకు వ్యతిరేకంగా కాబట్టి ఎవరికాడ ఊరుకుంటున్నారా? ముఖం పగిలిపోతే పిచ్చి పిచ్చి చేసేస్తే ఎవరికన్నా. ఏ తమాషాగా ఉందండి రాష్ట్రం అంటే వీళ్ళకి. ఏంటండి నువ్వు ఏమన్నట్టు చేతనైతే ఇప్పుడు విజయ్‌తో పోల్చుకుంటున్నారు కదా. చేతనైతే సన్నాసులారా అలా వ్యవహరించండి. కలిసిమెలిసి వెళ్ళాల. ఎన్నికల్లో పోటీ పడండి. ఎవడు సత్తా ఏంటో చూసుకోండి. ఆళ్ళకన్నా బాగా చేద్దామని చెప్పి ఓట్లు అడగండి. అంతేగాని మీ తలలు నరికేత్తాం, పెట్టుబడిదారులను తరిమేత్తాం అంటే అడుక్కు తినమన్నావా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అంటే నువ్వు మీ బాబుని అడ్డం పెట్టి 2,00,000 కోట్లు దొబ్బేస్తే చాలా. ఇంకెవడ బతకక్కర్లేదా? అయినా సరే అంత దొబ్బేసాడు ఇంక మన దగ్గర దొబ్బడు కదా అని ఇచ్చారు ఛాన్స్. హ్మ్. మళ్ళా కొలగొట్టేశాడు. వీళ్ళందరూ కూడా ఈ డబ్బుని విదేశాలకు ఇప్పుడు అతని దగ్గర కూడా లేదు. అతను హ్మ్. కేసు నుంచి బయటపడడానికి చాలా వరకు సమర్పించుకుంటున్నాడు. హ్మ్. ఆ మాత్రానికి ఈ దొంగతనాలు ఎందుకు? ఈ దోపిడీ ఎందుకు? రాష్ట్ర ప్రజలు ఏం అమాయకులు కాదండి. మీరు మొట్టమొదటిసారి చూస్తారు.
సాధారణంగా అధికార పక్షాల మీద తిరగబడతారు ప్రజలు. మొట్టమొదటిసారి ప్రతిపక్షాల మీద తిరగబడతారు జనం. అది వీళ్ళు ఇదే రకమైన వికారం, వింత చేష్టలు. తప్పు చేసి కూడా ఎదటోడిని దొంగ దొంగ అని అరిస్తే కనుక ప్రజలు తిరగబడి కొడతారు. ఆ రోజుల దగ్గరలో ఉన్నాయి. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ మీటింగ్ ఇందులో జగన్కి సంబంధించిన కేసుల విషయం కూడా వచ్చే అవకాశం ఉందా? చర్చకు వచ్చిందంటారా? ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు గతంలో జైలుకి వెళ్ళారు, ఇప్పుడు బయటే ఉన్నారు. ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు అంత చిల్లరగా వ్యవహరించడం అని ఉమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు, రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఇటువంటివే మాట్లాడతాడు తప్ప ఆయన లోపల వేయాలంటే వాళ్ళ అనుమతి ఏం అక్కర్లేదండి. ఉమ్, లిక్కర్ కేసు చాలు. ఓకే, ఓకే. ఎప్పుడు వేయాలనుకున్నారు అప్పుడు వేస్తారు. జగన్కి కావాలి. ఎందుకంటే తప్పు చేయను అక్రమ కేసులు కాబట్టి. ఉమ్, వాళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళ చేతిలో ఉన్నది ఒకటే. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళతోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళని లోపల వేయడం పెద్ద కష్టమేం కాదండి. ఉమ్, ఆ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు పెట్టుబడులు వచ్చే సమయం మీ ఇంట్లో పండగ చేసుకుంటూ ఉంటారు. ఒక పెళ్ళికి ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఒక వేడుక జరుగుతూ ఉంటుంది. వేడుకలో వచ్చి ఎవడన్నా అరుస్తుంటే ఏం చేస్తారు? కాసేపు పక్కన ఉన్న తర్వాత చూద్దాం సంగతి అనుకుని మీ పని చూసుకున్న తర్వాత ఆడు దప్పడం వేస్తారు. ఉమ్, ఇప్పుడు అదే చేస్తారు. ఈ పనులన్నీ అయినా ల్యాండ్ అయిన తర్వాత, ఉమ్, ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు కూడా మీకు పెట్టుబడులు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, ముందుకొచ్చి పెడుతున్నారు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆ పీడలు అన్నిటిని వీళ్ళు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్. జనంలో అతనికి ఆదరణ లేదు, అతనికి భవిష్యత్తు లేదనేటువంటిది వాళ్ళకి కూడా సర్వే చేయించుకున్నారు. వాళ్ళకి తెలుసు కాబట్టే, ఇప్పుడు చట్టబద్ధత కూడా వచ్చింది. చట్టబద్ధత వచ్చింది కాబట్టే వాళ్ళందరూ వచ్చి పెడుతున్నారు.